హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు కోడిగుడ్డు టమాటా పచ్చిరొయ్యలు కూర అయితే వండుతున్నాను. ముందుగానే తీద్దాం అనుకున్నానండి, షార్ట్ తీసేసాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది వీడియో కూడా చేద్దామని. సరే, ఇప్పుడు చూడండి, నేనైతే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే తీసుకోవాలి. కూరకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. టమాటా వలన మనం కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలని తీసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కొంచెం సాల్ట్ వేసేసి ఎర్రగా వేపుకోవాలి. ఈ వేగిన తర్వాత నేనైతే కొంచెమే పచ్చిరొయ్యలు వేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం కర్రీయే వండుతున్నాను. మీరు ఇదే క్వాంటిటీ మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి సరిపెట్టుకొని, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకొని మీరు చేసుకోండి. నేనైతే తక్కువగానే చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ అయితే సరిపోతుంది. ఇంకా సాయంత్రం అయితే తీసి వండుతాను, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కొంచెమే వండానమాట. ఒక 12 రొయ్యలు అలా తీసుకున్నాను, అంతేనండి. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. తర్వాత పచ్చిరొయ్యలు కూడా బాగానే వేగాయి కదా, పసుపు అది వేసేస్తాం మనం, బాగానే వేగింది కదా. ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమీ వేసుకోమండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ టమోటాలన్నీ కూడా అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమోటాలు ఇవన్నీ కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఈ కూరని చిన్న మంట పైనే వండండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మీరు పెద్ద మంట పెట్టి వండేసారనుకోండి, ఈ ముక్క అంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది, అసలు బాగోదనమాట. ఇంకా చూడండి, ఇలాగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇంక ఇందులో ఏమేమి వేయాలనేది నేను చెప్తాను, చూద్దరిగాను. ఇదిగోనండి, టమోటాలు బాగా దగ్గరికి వచ్చేసాయి కదా, బాగా మగ్గిపోయినాయి అన్నమాట. ఈ టైంలో మనం ఇందులో కారం వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకనంటే టమోటాలు తీపితనాన్ని ఇస్తాయి కదా, అందుకని చెప్పి కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది. నేను పచ్చిమిర్చిని కూడా ఎక్కువే వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్లు వేసాను కారము. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే మా అమ్మ వండినప్పుడు ఇందులో అసలు మసాలాలు అనేవి ఏమీ వేసేది కాదు, ఒట్టిగా చాలా చక్కగా ఉండేదన్నమాట, చాలా బాగుండేది. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తారు. నేనైతే ఇంకా అవన్నీ వేయడం లేదండి, ఓన్లీ ఇంకా ఇలాగే వండుతున్నాను అనమాట. అమ్మ ఎలా ఉండేదో అలాగే వండుతున్నాను. ఇంకా కారం వేసేసుకున్నాం కదా, ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి, ఎందుకనంటే ఆల్రెడీ మనకు అన్నీ కూడా ఉడికిపోయినాయి అనమాట. ఉల్లిపాయ ముక్కలు, టమాటో అవన్నీను, పచ్చిరొయ్యలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఈ కూర కూడా దగ్గరికి వచ్చిన తర్వాత వరకు కూడా ఎగిరించుకోవాలి, అంతే తప్ప కొంచెం ఎగిరిన తర్వాత దించేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది తేడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మనం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుదాము. అది దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. తర్వాత దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనము కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర, కరివేపాకు 2 వేద్దాం. ఇదిగోనండి, వాటర్ వేసిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసేసాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి దగ్గరికి ఉడికించుకుందాం. ఇదిగోనండి, కూర ఇంకా దగ్గరికి వస్తుంది కదా, ఈ టైంలో మనం కొత్తిమీర, కరివేపాకుని వేసేసుకుందాం. వేసుకొని ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు వేగించుకుందాం. అంటే యాక్చువల్గా అయితే మనకి కూర అయ్యింది అని తెలియడం కోసం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఎగిరించుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు తినే దాన్ని బట్టి, చాలామంది ఏమంటారు అంటే ఇగిరినిగిరిలాగా తినాలి, అంటే నాకు కూడా అంతేనండి, ఇగిరినిగిరిలాగా పులుసులాగా తినాలని అనిపిస్తుంది. దేని టేస్ట్ అది దాంది. దగ్గరగా చేసేసినా కూడా కొన్ని టేస్టులు పోతాయి అన్నమాట. చక్కగా మనము మీరు ఎలా తింటారో, అంటే చిక్కదనాన్ని మీరు ఎలా తింటారు అనే దాన్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ టైంలో ఇలా దింపేస్తాము అనుకుంటే ఇలా కూడా దింపేసుకోవచ్చు, అది కూడా అదొక టేస్ట్ ఉంటుంది. బాగా దగ్గరికి వచ్చేంత వరకు చేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీ ఒక టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంతేనండి, చక్కగా ఏ మసాలాలు లేని కోడిగుడ్డు పచ్చిరొయ్యలు టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలోకి, తర్వాత చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇందులో మీకు నచ్చితే కనుక మసాలాలు కూడా వేసుకోవచ్చు. నాకైతే ఏమీ ఇప్పుడు వేయాలని లేదు, అందుకని నేను వేయలేదు. ఓకేనండి, ఈసారి మీరు కూడా ట్రై చేయండి.